Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూన్ 18కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. దీనికి ఒక టాపిక్ ఇవ్వాలి, హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే క్యాపిటలిజం మంచిదా, సోషలిజం మంచిదా అనేటువంటి దాని మీద కొంత సహాయం ఈ అధ్యాయం నుండి మనకి దొరుకుద్ది అని ఆశిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 18 వచనాలు చదువుకుందాం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండు యెహోవా సమాజములో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. వానిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాగా నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరు నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఈ దినములన్నిట ఎన్నడూను వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేవ శత్రువులలో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైల పడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాళెము వెలుపలికి వెళ్ళిపోవలెను. అతడు పాళెములో చేరకూడదు. సాయంకాలంన అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కానీ కసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానిలో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. తన యాజకుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్టప్రకారము నీ గ్రామములలో ఒక దాని యందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వాని బాధింపకూడదు. ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు.
కడుపు సొమ్మునే కానీ కుక్క విలువనే కానీ మృక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. చాలును. ఇక్కడ మనం ముఖ్యంగా దీనిలో గమనించేది ఏంటి అంటే క్యాపిటలిజమా సోషలిజమా, వేరే వేరే విధాలైనటువంటి ఆర్థిక వ్యవస్థకు గురించినటువంటి విషయాలు దీనిలో ఉంటాయి. అది చెప్పుకోబోయే ముందు కొన్ని అంతకుముందు ఉన్నటువంటి భాగాల్లో ఏమున్నది అని క్లుప్తంగా ఆయన అవుట్లైన్ లాగా ఇస్తాడు. దాన్ని చూసిన తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మనం చెప్పుకుందాం. కలగలుపు కలిగిన అంటే మిస్లేనియస్ విధులతో లేకపోతే కట్టడలతో ఒక అధ్యాయము, అలాంటి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. ప్రతి ఒక్క విధి ఎందుకు విధించబడినదో దాని గూర్చి కానీ లేక వాటి క్రమబద్ధతలు కానీ ఆలోచించుటకు ఈ చిన్న జ్ఞానములు పరిమితికి మించినది. ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని గురించి విపులంగా చెప్పుకోవటం, ధ్యానించటం అది వీలు కాని పరిస్థితి. ఇది చిన్న ఒక హాఫ్ అన్ అవర్లో చెప్పేటువంటి ధ్యానాలు కదా. వీటిలో కొన్ని ఇశ్రాయేలీయుల చారిత్రక అనుభవాలకు చెందినవని స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు 3 నుండి 8 అంటే ఆ సందర్భంలో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, కనాను వెళ్ళినప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలు అంటే వాళ్ళ చరిత్రకు చెందినటువంటివని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని భాగాలు సాంకేతికమైన శుద్ధి ఆచారములుగా ఉంటున్నవి. 9 నుండి 14లో అవి సింబాలిక్గా ఉండేటువంటి శుద్ధి ఆచారాలుగానే ఉంటాయి. కానీ దానిలో ఒక సింబాలిక్గా, ఒక సాంకేతికంగా, వేరే సత్యాన్ని సూచించేటువంటి రీతిగా ఈ శుద్ధి ఆచారాలు ఉంటున్నాయి. మరికొన్ని అప్పటికి కానానీయుల విగ్రహ ఆచరణల నుండి నిబంధన ప్రజలు దూరంగా ఉండవలసిన అత్యవసరమైనటువంటి విధులు. అక్కడ ఉన్నటువంటి పరిసర విగ్రహాలకు కానీ విగ్రహారాధన కానీ దాంతో పొత్తు పెట్టుకోకూడదు అని మనం చదువుకున్నటువంటి 17-18 వచనాల్లో మనం చూస్తాం. కొన్ని సామాజిక న్యాయంలో ముందుకు వేయవలసిన మెట్లు అంటే ఈ న్యాయం విషయంలో, సామాజిక న్యాయం జరగాలి సమాజంలో. ఒకళ్ళనొకళ్ళు మరి దొంగిలించుకోవటం కానీ, అబద్ధం చెప్పుకోవటం కానీ అలాంటిది ఉంటే సామాజికంగా నివసించడం కష్టం. కాబట్టి న్యాయయుక్తంగా జీవిస్తేనే అందరూ కలిసి జీవించడానికి వీలవుతుంది. కొన్ని నిబంధన ప్రజలుగా గుంపులో ముందడుగు వేసే నియమాలు వారి ఆర్థిక క్షేమమునకు చెందిన నియమాలుగా ఉంటున్నవి. 19-20 కూడా చదువుకుందాం. వారి ఆర్థిక నియమాలకు సంబంధించినవి 19-20. నీవు వెండినే కానీ ఆహార ద్రవ్యమునే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అన్నిటికీ వడ్డీకి బదులు ఇవ్వవచ్చును కానీ నీవు స్వాధీనపరచుకున్నట్టు చేరబోవు దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. వడ్డీకి బదులు ఇవ్వకూడదు. బదులు మంచి మాట కదా. బదులు ఇవ్వటం అంటే అప్పు ఇవ్వటం, బదులు ఇవ్వటం అంటారు.
మాట తప్పకూడదని ప్రత్యేకంగా సజీవుడైన దేవునితో ఆ, పెట్టుకున్న ఒట్టు. మాట తప్పకూడదు. ముఖ్యంగా దేవునితో ఒప్పుకున్నటువంటి ఒట్టు పెట్టుకున్నటువంటి మాటను ధిక్కరించకూడదు అనేటువంటిది. 21 నుండి 23 వరకు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును, అది నీకు పాపమగును. కాబట్టి 23 వరకు 20 నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పించవలెను. ఓకే, కాబట్టి మాట అంటే మాటగా ఉండాలి. ముఖ్యంగా దేవునికి చెప్పినటువంటి మాటలు, దేవునితో నిబంధన చేసుకున్నటువంటి మాటలు, ఒట్టు పెట్టుకున్నటువంటి మాటల విషయంలో అశ్రద్ధ చేయకూడదు. మరి మనం ఎప్పుడు ప్రతిసారి అంటాం కదా, ప్రభువా అంటాం. ప్రభు అంటే మనకి యజమాని, అంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. చూడండి, ప్రభు అనే మాటలోనే ఆ యొక్క నిబంధన ఉంది. ఒప్పుకున్నాం. యేసు ప్రభుని మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు అది ఆయన మన రక్షకుడుగాను ప్రభువుగాను చేసుకుంటున్నాం. లార్డ్ అండ్ సేవియర్ అని నిబంధన చేసుకున్నాం. అంటే ఆయన చెప్పినట్టుగా చేస్తామని. మరి వాక్యం చదువుకున్నప్పుడు ఎన్నో ఉంటాయి. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మరి ప్రభువు కదా, ఆయన చెప్పినట్టు చేస్తున్నామా? మరి మాట ఇచ్చాం కదా ప్రభు అనేటువంటి మాట, అది చాలా సీరియస్ అయినటువంటి విషయం. కానీ ఈ దినమున 24, 25 భాగంపై ధ్యానిద్దాం. ఏంటి ఆ మాటలు? ఏంటి? నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. ఇక్కడ మరి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కట్టడలో అద్భుతమైన జ్ఞానము ఇమిడి ఉన్నది. దాని గురించి నేను ముందు చెబుతాను, తర్వాత ఈ పారాగ్రాఫ్ చదువుకుందాం. ఏంటి అని అంటే, క్యాపిటలిజం మంచిదా, సోషలిజం మంచిదా? దానిలో అర్థం ఏంటి అని అంటే, ప్యూర్ క్యాపిటలిజం మంచిదా, ప్యూర్ సోషలిజం మంచిదా? రెండిట్లో ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యూర్ క్యాపిటలిజం అయితే ఏమవుతుందంటే, మనం ఈ ద్రాక్ష తోట గుండా వెళ్ళినప్పుడు ఏదో ఒక ద్రాక్ష పండు తీసుకుని తింటే అది దొంగతనమే కదా, ఆయనకి చెందింది. మరి నేను తిన్నాను కాబట్టి నేను దొంగనవుతాను. ఏది ప్యూర్ క్యాపిటలిజం అయితే. మరి అదేవిధంగా ప్యూర్ సోషలిజం అయితే ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, ఎంతైనా సరే వేరే వాళ్ళకి సంబంధించి తీసుకోవచ్చు. వేరే అతను షాప్ అనుకుంటాడు అనుకోండి, అప్పుడు ఇక ఆ షాపులోకి వెళ్ళి ఏదైనా సరే తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది ప్యూర్ సోషలిజం. లేకపోతే ఇక నాయకుల పర్మిషన్తో, ఈ సోషలిజంలో ఉన్నటువంటి నాయకుల పర్మిషన్తో అది చేయొచ్చు. తీసుకోమంటే తీసుకోవాలి, తీసుకోకపోతే తీసుకోకూడదు. అంటే అంత కూడాను వాళ్ళ అధికారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది?
అని అంటే ప్యూర్ క్యాపిటలిజం వద్దు అని అంటుంది, ప్యూర్ సోషలిజం వద్దు అంటుంది, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని అంటుంది. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్గా ఉండాలి. ప్యూర్ క్యాపిటలిజం అన్నా సోషలిజం అన్నా కానీ సమస్యలు ఉంటాయి, కానీ ఇంత స్ట్రిక్ట్గా ఉండకుండా రెండూ ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండకూడదు, రెండు మిక్స్డ్గా ఉండాలి. మరి దాన్ని గాడ్లీ బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. గాడ్లీ పర్సన్ అయితే ఈ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్యూర్ క్యాపిటలిజం పనికిరాదు, ప్యూర్ సోషలిజం పనికిరాదు. ఇప్పుడు దానిలో డీటెయిల్స్ ఏంటి అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి, పంచుకోవాలి. మరలా పేదవారి గురించి ఏముంటుంది, వారు ఇప్పుడు పేదవాడే ఇంకా వాడు నిరుపేదగా ఉండేటట్టుగా ఇక అప్పు తీసుకుని కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. వాడు తీసుకుంటే వాడు నిరుపేద అయిపోతాడు. ఆ విధంగా చేస్తే వాడిని అవమానపరచకూడదు కూడా మనం చూస్తాం, ఎట్లా అవమానపరచకూడదు. మరి అన్యాయం చేయకూడదు. వాడికి తల్లిదండ్రులు లేరు, ఇక అండలేదు అని వాడికి అన్యాయం చేయకూడదు. మరి తాకట్టు పెట్టినటువంటి విషయంలో అత్యవసరమైనటువంటివి అవి లేకపోతే వాడికి గడవదు, అలాంటివి తాకట్టుగా తీసుకోకూడదు. మరి అడ్వాంటేజ్ తీసుకోకూడదు, అంటే వాడిని లాభదాయకంగా వాడుకోకూడదు. మరి ఇక సోషలిజంలో ప్రాబ్లం ఏంటంటే అది సోమరితనంగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ చూడండి, మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు సరిగా రారు, సరిగా పనిచేయరు, కూర్చుంటారు. ఇక వాళ్ళ మీద సూపర్విజన్ ఉండదు. వాడి మీద మేనేజరు నాదికి పోదులే, నాకు నెలసరి జీతం వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది, తర్వాత పెన్షన్ వస్తుంది, అంతా గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా మేనేజరు ఏదైనా చెబితే వాడి మీద కక్ష తీసుకుంటారు. ఓకే, కాబట్టి దొంగతనం జరుగుద్ది, సోమరితనంగా ఉంటారు, క్రమబద్ధంగా కృషి అనేది ఉండదన్నమాట. అలాంటి సమయంలో మరి బైబిల్ ఏం చెప్తుందంటే కాంప్లిమెంటరీగా ఉండాలి. ప్యూర్గా క్యాపిటలిస్ట్గా ఉండకూడదు, ప్యూర్గా సోషలిస్ట్గా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి రీతిగా పంచుకోవాలి. కానీ వాడికి చెందినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. వాడి పొలంలో నువ్వు వెళ్ళినప్పుడు అది వాడి పొలం, క్యాపిటలిజం ఉంది కాబట్టి నువ్వు కొడవలి తీసుకుని వెళ్ళి వాడి పైరంతా నువ్వు కోసుకుని తినకూడదు, ఎందుకంటే ఇది వాడి పొలం. ఓకే, మరి ఇక ఏదైనా పండు తీసుకుంటాం అనుకోండి, దారిలో వెళ్తుంటే, చెవల్లో వెళ్తుంటే, ఆ డొంకలో వెళ్తూ ఉంటే దాని ప్రక్కన ఉన్నటువంటి వేరే వాడికి సంబంధించిందే, కానీ ఏదో కొన్ని పళ్ళు తింటాడు. ఇక అది నేరంగా, అది దొంగతనంగా ఎంచుకోకూడదు, ఎందుకంటే వాడికి ఆకలి వేస్తుంది, తింటాడు అనేటువంటిది అన్నమాట. కాబట్టి ఈ బ్యాలెన్స్ కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు చదువుకుందాం. సామాన్యంగా కనిపిస్తున్న ఈ కట్టడలో అద్భుతమైన జ్ఞానం ఇమిడి ఉంది. సామాజిక సోషలిజం, మార్క్సిజం, ఇక అలాంటిదన్నమాట. దాన్ని మాత్రమే, అంటే ప్యూర్ సోషలిజం మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఎడల ప్రజలకు కావలసిన దానిని ఏమని కావాల్సి వస్తే దానిని ఎంత కావాలంటే అంత మరి వేరే వాళ్ళకి సంబంధించిన దాని నుండి తీసుకుంటారు. లేదా సామాజిక నాయకుల అనుమతి లేకుండా ఏమి తీసుకునేటకు వీలు లేకుండా ఈ నియమము చేయగలదు. అంటే ఇక ఏం చేయటానికి, వాళ్ళ అనుమతి లేకుండా ఏం చేయటానికి వీలు లేదు.
ఇప్పుడు సోషలిజంలో కూడాను నీకు వాళ్ళు నాయకులు ఉంటారు కదా, మరి నాయకుల పర్మిషన్ లేకుండా నువ్వేం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ సోషలిజంలో కూడాను ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్, పరిమితులు, బలహీనతలు ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక కేవలం ప్యూర్ క్యాపిటలిజం అయితే, అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిజం అంటారు కదా, అట్లా ఉంటే, లేక ఇంకా ప్రత్యేకించి చెప్పిన ఎడల ఆస్తిపాస్తులు వ్యక్తిగతమైన తీరులో ఉండవలనని తలంచిన ఎడల, అంటే క్యాపిటలిజం ప్రతిసారి ఒక ద్రాక్ష పండును పొరుగువాని పొలం నుండి తీసుకున్నట దొంగతనంగాను, పొరుగువాని పొలంలో దారి పట్టి నడిచినప్పుడు ఎప్పుడైనా ఒక కంకెను తీసుకొని అది నేరముగా తీసుకున్న ఎడల అది నేరంగా అవుతుంది. ప్యూర్ క్యాపిటలిజం అయితే ఆ ప్రాబ్లం, ఇక ఏది చేసినా కానీ దొంగతనమే అవుతుంది. కానీ పొరుగువాని పొలంలో నిజంగా ఉన్నప్పుడు తినుటకు అనుమతి ఉన్నందున బైబిల్ చెబుతుంది కదా, వాడు దారిని నడుతుంటే తినొచ్చు, అది తప్పేం కాదు, అది దొంగతనమేం కాదు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క కట్టడ, దాన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి, సమాజంలో ఒకరిపై ఒకరు ఆధారపడటం, మనకు కలిగిన దాన్ని పంచుకునే విధానాన్ని సూచిస్తుంది. ఓకే, నీదే అని పంచుకోవచ్చు అని ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగతంగా ఉండే స్వతంత్రమును బట్టి మన చుట్టూ కట్టుకునే గోడలను, కంచెలను కదిలించే కఠిన మనసు కరిగిపోతుంది. ఎప్పుడు చుట్టూ పెట్టుకుంటాం, ఫెన్స్ పెట్టుకుంటాం, గోడలు కట్టుకుంటాం, ఇక ఎవడు రాకుండా. ఓకే, కట్టుకోవచ్చు, అది కాదు, అలాంటి కఠిన హృదయం ఉండకూడదు. ఇప్పుడు ప్రక్కన సరిహద్దులు ఉంటే ఇక ఆ సరిహద్దులకి ఇక తర్వాత రోడ్డు ఉంటుంది అనుకోండి, ఆ రోడ్డు కూడా వాడు ఏదో ఒకటి అడ్డు పెడతాడు. ఎందుకంటే ఇక నాది అంటుకోకూడదు అని ఆ కాఠిన్యత చూపిస్తారన్నమాట. అలాంటిది కాకుండా కొంచెం సాఫ్ట్ హార్ట్ కలిగి ఉండాలి, పంచుకోవాలి, ఇతరులతో పేదవారికి ఇవ్వాలి. అంతేకాదు నిజమైన పేదలు తినుటకు కొంచెము ఈ విధంగా ఉంటే దొరుకుతుంది. మరీ కఠినంగా లేకుండా సాఫ్ట్గా ఉంటే మరి పేదలకు కూడా దొరుకుతుంది. భూస్వాములందరూ దీన్ని అనుసరించిన ఎడల ఒక్కరిపై అంత భారము పడదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు మరి పరిగెరుకోకుండా వాళ్ళకి వదిలిపెడితే, కొంచెం చూసి చూడనట్టుగా పేదల ఎడల ఉంటే, అప్పుడు ఒక్కరి మీదే, దాతృత్వం కలిగినటువంటి ఒక్క వ్యవసాయదారుని మీదే భారం పడదు. అందరూ కలిసిగా పంచుకునేటువంటి ఇది. ఇక మరొక వైపు చూస్తే, ఎవరు ఏమి తీసుకుని వెళ్ళకూడదనే నియమం అమలు పరిచిన ఎడల దొంగతనమును, సోమరితనమును ఆర్థిక అరికట్టే ప్రయత్నంగా ఉండుటే కాక వ్యక్తిగతమైన ఆస్తిపాస్తులను కాపాడుచు కష్టపడి పనిచేయుటతో పాటు క్రమబద్ధంగా కృషి చేయుటకు పురికొల్పేదిగా ఉంటుంది. అంటే క్యాపిటలిజంలో ఉన్నటువంటి మంచి అదన్నమాట. వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపాస్తులను కాపాడుతుంది, మరి అందరూ కష్టపడి పనిచేయాలి, క్రమబద్ధంగా కృషి చేయాలి అనేటువంటి దాన్ని క్యాపిటలిజం పురికొల్పుతుంది. మోషే ధర్మశాస్త్రంలోని అనేక కట్టడలను సరిగ్గా పరిశోధించిన ఎడల మన ఆశలు ఒకదానికొకటి పోటీ పడకుండా ఉంటుంది. దైవత్వమునకు తగినట్టుగా సరిదూకే గాడ్లీ బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నిటిలో కూడాను ఈ బైబిల్లో ఉన్నటువంటి కట్టడలన్నీ కూడాను సరిగా, సూక్ష్మంగా ఈ విధంగా మనం స్టడీ చేస్తే దేవుడు క్యాపిటలిస్టు, దేవుడు సోషలిస్టు అని ఆయన అన్నాం. ఎందుకంటే రెండు కలిసి ఉంటాయి. సమాజంలో జీవించాలి అని అంటే ఒక ప్యూర్గా
క్యాపిటలిస్ట్ కానీ ప్యూర్గా సోషలిస్ట్గా ఉంటే అది సరిపోదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మేము ఈ క్యాపిటలిజం గురించి సోషలిజం గురించి చెప్పుకున్నప్పుడు ఆయన అన్నాడు, క్యాపిటలిజంలో క్యాపిటలిజం బాగుంటుంది, కానీ ఈ అది క్రిస్టియన్ నాయకులు ఉంటే దానిలో బాగుంటుంది అని అన్నాను. నేనన్నాను, క్రిస్టియన్స్ ఉంటే సోషలిజంలో కూడా బాగానే ఉంటుందండి. కాబట్టి గాడ్లీ పీపుల్ ఉంటే ప్యూర్గా సోషలిస్ట్గా ఉండకూడదు, ప్యూర్గా క్యాపిటలిస్ట్గా ఉండకూడదు. ఇచ్చి పుచ్చుకునేటువంటిది, పేదల ఎడల దాతృత్వం చూపించటం. కాబట్టి ఒక్క సిస్టమ్ కూడాను, క్యాపిటలిజం కానీ సోషలిజం కానీ ఏ ఒక్క సిస్టమ్ కూడాను మన సహజ జీవితానికి, సమాజ జీవితానికి అది ఏది కూడాను పనికిరాదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి అని బైబిల్ చెబుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, ఈ నియమాలు మీరు మాకు మీ వాక్యంలో అనుగ్రహించారు. మరి క్యాపిటలిజం అనే పేరుతో, సోషలిజం అనే పేరుతో ఎన్నో వివాదాలు వస్తుంటున్నవి. మీ వాక్యంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ని బట్టి వందనాలు. కాబట్టి మా ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ వేరే వాళ్ళతో పంచుకోవటానికి, మరి ముఖ్యంగా పేదల ఎడల దాతృత్వం కలిగి ఉండటానికి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి మేము జీవించడానికి సహాయం దయచేయమని, ఎక్కడైతే మేము ఆ విధంగా స్వార్థంగా మరి ఒక ఆర్థిక పరిస్థితిని అన్వయించుకుంటూ స్వార్థంగా జీవించినటువంటి ఆ సందర్భాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.